నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశ్వజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో వీక్షణ బాంధవేభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు గురువారం. గురువారం అంటేనే మనకి గురువుని ప్రార్థించే రోజు. ఎన్నో గురువులని మనం దర్శించుకోవాలి, గురు దేవాలయంలో పూజ చేయాలి. ఒక్కొక్క విధానంగా గురువుని ఆరాధిస్తూ ఉంటారు. గురువు అనగానే గుర్తొచ్చింది, గురు సింహరాశి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. గురు సింహరాశిని ప్రవేశం చేస్తూ ఉంటేనే మనకి గోదావరి పుష్కరాలు ప్రారంభమైంది. ఎంతో పవిత్రమైన పుష్కరాలు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నది పుష్కరాలు ఉంటాయి. పుష్కర అంటే కమలము, పుష్కర అంటే పవిత్రము. ఓం పుష్కరాయ నమః. విష్ణు సహస్రనామంలో మహావిష్ణువుకి ఇంకొక పేరు పుష్కరాని. అంతేకాకుండా వరుణుడు కొడుకు పుష్కర. చూడండి ఎంత గొప్పదో. వరుణుడు కొడుకు పుష్కరుడు. పుష్కరుడికి ఒక అద్భుతమైన వరం ఉంటుంది. ఎలా అంటే బ్రహ్మదేవుని గురించి పుష్కరుడు ఎన్నో కాలాలు తపస్సుని ఆచరిస్తాడు. ఆ ఫలితంగా ఆ తపస్సుని చేసిన ప్రభావంతో అతనికి ఈ ఒక జల శక్తి, జలసిద్ధి అంటే జలతంత్ర సిద్ధి, జలసిద్ధి, జల సమస్త సిద్ధి, జలానికి సంబంధించిన అన్ని సిద్ధులు అతనికి పొందేస్తాడు. జలసిద్ధి అంటే ఏంటి? జలతంత్ర సిద్ధి అంటే ఏంటి? అంటే ఆ ఒక నీటిని గడ్డగా మార్చేయచ్చు, ప్రవాహంగా కల్పించవచ్చు, వచ్చే వర్షాన్ని అక్కడే ఆపేయచ్చు, దాన్ని గాలిగా మార్చేయచ్చు, దాన్ని మంచుగా మార్చేయచ్చు. అలాంటి జలతంత్ర జలాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో, ఎన్ని రకాలు ఉపయోగించుకోవాలో అన్ని రకాల చేసేగల శక్తిని అతను పొందుతాడు సాక్షాత్ బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో. దీనంతా గ్రహించిన బృహస్పతి ఒకరోజు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రతి సంవత్సరం కూడా నేను ఒక్కొక్క నదిలో ఉంటాను, ఆ నదిలో ఉన్నప్పుడు నువ్వు నాతో ఉంటే ఎంతో ప్రజలకి మంచిదవుతుంది కదా, వాళ్ళ పాప కర్మాలు వెళ్ళిపోతాయి. నువ్వు ఆ సమయంలో నాతో ఉంటే ఎలాంటి అనాహర్తలు జరగకుండా కాపాడుకోవచ్చు కదా, నువ్వు నాతో ఉండొచ్చు అంటే అతను అహంభావంతో అహంకారంతో వెళ్ళిపోతాడనమాట. తర్వాత దేవతలందరూ అతనికి చెప్తూ వస్తారని, ఇదంతా ఈ గోళ ఏంటి అని చెప్పేసి అతను భూలోకానికి వచ్చి ఒక నదిలో గర్భంలో దాక్కునేస్తాడు. అంటే నది లోపల చేరుకునేస్తాడు అనమాట. అప్పుడు ఏం చేసేది, నాకు గౌరవం లేకుండా అయిపోయింది, నేను అడిగితే కూడా నాకు ఈ రెస్పెక్ట్ ఇయ్యలేదే అని తెలుసుకొని ఆ ఒక బృహస్పతి స్ట్రైట్గా వెళ్తాడు. మన బ్రహ్మదేవుడు గురించి అతని దగ్గర ప్రార్థిస్తాడు. హే బ్రహ్మ, నేను లోక కళ్యాణం కోసం నేను ఇలా అడిగితే అతను ఇలా పారిపోయాడు, అంటే నీ వల్లనే ఇది అవుతుంది, నువ్వే మాకు సహాయం చేసి పెట్టాలి అని గురువే సాక్షాత్ బృహస్పతి గురువు బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళి దీని గురించి చర్చ చేసినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు ఏంటంటే, బృహస్పతి అంటే గురుగ్రహం, ఒక పుష్కర, నువ్వు భూలోకంలోనే ఉన్నావు, నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండు. ఎప్పుడైతే గురు అంటే బృహస్పతి రాశి నుండి రాశికి ప్రవేశం చేసి ఏ నదిలో అయితే ప్రవేశిస్తుంటుందో ఆ సంవత్సరం ఆ నదిలో నువ్వు 12 రోజులు పరిపూర్ణంగా అతను తోడే ఉండాలి అని ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఒక అనుగ్రహంతో, ఆ బ్రహ్మదేవుడిచ్చిన వరప్రసాదంతో అతను అందు నుండి ఇప్పటి వరకు
ఈ బృహస్పతి తోడే ఆ పుష్కరుడు ఉంటాడు. అందుకే ఈ బృహస్పతి అంటే గురుగ్రహము రాశి నుండి రాశి, ఇంకొక రాశి నుండి ఇంకొక రాశి ఇలా చేస్తూ వస్తే ఆ ఒక చేసేటప్పుడు అంటే చూడండి, ఇప్పుడు కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉన్నప్పుడు నర్మదా నది సింహరాశికి ప్రవేశం చేస్తాడు. ఎప్పుడు? ఇదే 14వ తేదీ, అంటే 14వ తేదీ ఉదయం 6:22 ప్రవేశం చేస్తాడనమాట. ప్రవేశం చేసిన వెంటనే మనకి ఏం జరుగుతుంది? పుష్కర మహోత్సవం ప్రారంభం కదా. అయితే ఇక్కడ ఇంకొక విచారం ఉంది. ఏంటంటే దీంట్లో ఆది పుష్కర, అంత్య పుష్కర 2 విధానాలు. దీంట్లో కూడా ఆది పుష్కర, అంత్య పుష్కర ఉంది. కానీ మనకు తెలీదు ఈ ఆది పుష్కర అంటే ఏంటి, అంత్య పుష్కర అంటే ఏంటి. చాలామంది చెప్తూ ఉంటారు, ఈ గురువు చేంజ్ అయిన తర్వాత, అంటే ఈ ఒక కర్కాటక రాశి సింహరాశికి ప్రవేశం చేసిన వెంటనే ఆది పుష్కర అంటే ఆ ఒక 12 రోజులు, మరియు ప్రవేశం చేయకున్న వెనుక 12 రోజులు అంత్య పుష్కరాలు, ఆది పుష్కరాలు. ఈ అంత్య పుష్కరాలు, ఆది పుష్కరాలు ఉన్నాయి కరెక్టే, కానీ దాన్ని ఎలా ఆచరించాలి అనే దాన్ని తెలియచేయకముందు ఈరోజు మొదటి కాలర్ ఎవరు చూస్తాం. గురూజీ, హైదరాబాద్ నుంచి సంతోషి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సంతోషి గారు. నా పేరు వాసంతి అండి, వాళ్ళ మమ్మీ మాట్లాడుతున్నది. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా పాప గురించి అండి. అమ్మాయి సంతోషి. సంతోషి. పాప డేట్ ఆఫ్ బర్త్ 18/12/82. పుట్టిన సమయం మధ్యాహ్నం 15:30. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి స్వామి గారు. నా పేరు వాసంతి స్వామి గారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి మీకు చూస్తున్నాను కాల్ కొరకు. నాకు చాలా ప్రాబ్లం ఉంది స్వామి గారు. మా పాప పెళ్లి గురించి. మా హస్బెండ్ 30 years అయింది తన వదిలిపెట్టేసి చనిపోయాడు కూడా. మా బాబు 2 years బాబుని తీసేస్తున్నాడు. ఇది దాకా నాకు చూపించలేదు, వాడు నా దగ్గరికి రాలేదు. పాప 1 month బేబీ కడుపులు ఉన్నప్పటి నుంచి నేను తన నుంచి దూరం ఉన్నాను. ఇప్పటిదాకా నేను పాపను చదివించుకున్నాను, పైకి తెచ్చుకున్నాను. జాబ్ చేస్తుంది ఇప్పుడు పాప. తనకు పెళ్లి గురించి అడుగుదాం అనేసి. నా ఆరోగ్యం కూడా అంత బాగుంటలేదు. ఆమెకు సంబంధాలు వస్తూనే లేవండి. ఆమె గురించి నేను అడిగేదండి. పాప పూర్తి పేరేంటి తల్లి? సంతోషి మాతనా? పాప పూర్తి పేరు సంతోషి మాత. పాప పేరు కూడా పెట్టలేదు, నేను అమ్మవారి పేరు పెట్టుకున్నాను, సంతోషి మాత. సరే తల్లి, సరే అమ్మా. ఇది శ్రవణ నక్షత్రం మకర రాశియా? అవునండి, మకర రాశి. శ్రవణ నక్షత్రం మకర రాశిలో చంద్ర మహాదశలో జన్మించింది. జాతకం చాలా బాగుంది. అయితే జన్మ జాతక ప్రకారం మంచి యోగాలు ప్రారంభం అవుతున్నాయి. కానీ ఎన్ని సంబంధాలు వచ్చినా సంబంధాలు కలిసి వస్తా లేదు, జాతకాలకు కుదురుతా లేదు. అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చదు, అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చదు. ఇవన్నీ చూస్తే గ్రహమైత్రి కూటం అసలు కలిసే రాదు. ఈ 7వ స్థానంలో, లగ్నం నుండి 7వ స్థానంలో రాహు మరియు శని కూర్చున్నాడు. ఈ శని రాహు ప్రభావం వల్ల, దృష్టి వల్ల అమ్మాయి జాతకానికి వివాహం కాస్త నిదానం అవుతుంది. ప్రాబ్లం లేదు, చిన్న దోషమే, చేసుకుంటే ఖచ్చితంగా త్వరలో వివాహం జరుగుతుంది. ఈ అమ్మాయి జాతకం ప్రకారం 3య పుత్రుడు అంటే ఆ ఇంట్లో 3వ సంతానం అబ్బాయి మీ ఇంటి నుంచి తూర్పు దిశ నుంచే వస్తాడు. తూర్పు దిశ చాలా మంచి సంబంధమే వస్తుంది. మీరు సంబంధం చేసుకోవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్లో మీకు సంబంధం కలిసి వస్తుంది. తర్వాత ఒక మంచి ముహూర్తం, మూడాలన్నీ ఉంటాయి, దాన్ని ముగించుకొని మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయొచ్చు. అంతదాకా అమ్మాయి చేతిలో 9 రోజులు తెల్ల జిల్లేడు చెట్టుకి పూజించాలి. ఉదయాన్నే లేచి 4 నుండి 5 గంటల లోపు ఎవరితో మాట్లాడకుండా మౌనరతంగా ఉండి స్నానం చేసుకొని పసుపు నీళ్ళు ఒక చెంబు తీసుకెళ్ళి ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి పోసి, తర్వాత ఆ ఒక తెల్ల జిల్లేడికి పోసిన తర్వాత అక్కడే నేతి దీపం వెలిగించి 5 లేక 9 ప్రదక్షిణాలు వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా 9 రోజులు చక్కగా చేసింది అయితే జాతకంలో ఉన్న వివాహానికి సంబంధించిన దోషాలు దూరం అవుతాయి. మళ్ళీ ప్రతి బుధవారం శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళి నేతి దీపం వెలిగించి తులసి అర్చన చేసి
ప్రతిరోజు శ్రీకృష్ణాష్టకాన్ని పఠిస్తూ రావాలి. ఇలా చేస్తే చాలా మంచి భర్త లభిస్తాడు. త్వరలోనే వివాహం జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. వసంత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి లావణ్య కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. బాబు పేరు అభిషేక్ అండి. నక్షత్రం తెలియదు. 18/9/2000 అండి. మార్నింగ్ 10:45 or 10:25 అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. మా బాబు గురించి తెలుసుకుందామండి. భరణి నక్షత్రం. ఆ, అబ్బాయిది భరణి నక్షత్రం, మేషరాశిలో జన్మించారు. ఆ, ఏం చదువుకుంటున్నాడు అబ్బాయి? ఇప్పుడు 10th క్లాస్ అండి. 10th. కానీ అల్లరి ఎక్కువ, ఏ మాట వినడు. హాస్టల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నారండి. మీరు హాస్టల్లో పెట్టింటే బాగుండేది తల్లి, ఎందుకంటే డిసిప్లిన్ తక్కువ. అతను చాలా యాక్టివే, మధ్యేం కాదు, చాలా బాగుంది, ఎడ్యుకేషన్ కూడా ఉంది అన్ని. విశేషంగా ఇతనికి ఏమంటే మీరు చక్కగా ప్రతి ఒక్కటి టైం టు టైం అన్ని అందించడం వల్ల ఇతనికి ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయిందమ్మా. అంతే, దీనికి అన్నిటికి కారణం చుట్టుపక్కల పరిస్థితి అంతే. ఎందుకంటే భరణి నక్షత్రం ధరణిని ఆడతాడు అంటాడు. ధరణి అంటే భూమిని. భరణి నక్షత్రంలో పుట్టిన వారు ఎంతో మంచి రాజయోగంలో ఉంటారు. కానీ వాళ్ళు శుక్ర దశలో పుట్టిండే దాని వల్ల, శుక్ర దశలో పుట్టింటారు వాళ్ళు చిన్న వయసుకి అన్ని రకాలు ఐఫై లైఫ్, అన్ని బ్రాండెడే కావాలి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, అన్ని కొత్తగానే ఉండాలి, ఇలాంటి ఒక మనస్థితి వాళ్ళదన్నమాట. మనం ఏదైనా వాళ్ళకి టైంకి అందించకపోతే ఇక విపరీతమైన కోపం చేసుకుని తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ ప్రవృత్తి వచ్చేస్తాయి. దాన్ని మీరు అతను అలా పోషించడం వల్ల అలా చెడిపోయాడంతే. అబ్బాయి జన్మ జాతకంలో విద్యాస్థానం చాలా మంచిగా ఉంది, విద్యాస్థానాధిపతి కూడా ఉత్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ కాదు అని ఉంది. అందువలన ప్రజెంట్ అయితే ప్రతి మంగళవారం మహాగణపతికి తెల్ల జిల్లేడు పూలు మాల ఒక 16 వారాల అబ్బాయి చేతిలో ఇప్పిస్తూ, ప్రతి శనివారం అతను పడుకునే గదిలో చిన్నది మినప్పిండితో ప్రమిద చేసి అందులో నెయ్యి వేసి సరస్వతి ఫోటో ముందు వెలిగించాలి. ఆ వెలుగులో అతను అలాగే పడుకోవాలి. చూడండి, ఈరోజు కూడా విశేషంగా రేవతి నక్షత్రం ఎండై ఈరోజు సాయంత్రం అశ్వతి నక్షత్రం ప్రారంభం, అంటే కేతు అధిపతి, చాలా విశేషం. గురు కేతు 2 కలిసి వచ్చాయి. మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ కూడా కలిసి వచ్చేస్తుంది ఈరోజు. చాలా మంచి వార్త ఇది, మంచి రోజే, మీకు రెమెడీస్ దొరుకుతున్నాయి. తర్వాత ఇది కాకుండా ప్రతిరోజు ఉదయం లేవగానే గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సారి పఠించుకొని రమ్మని చెప్పండి. మీరు ఇతని పేరులో ప్రతి సంకష్టర చతుర్థి వస్తుంది కదా, ఆ రోజు మహాగణపతికి గరికమాల ఇస్తూ ఆ దేవాలయంలో వచ్చిన భక్తులకి ఏదైనా ప్రసాదం పెంచబట్టడం అలవాటు చేస్తూ రండి. ఇది ఎగ్జామ్ ముగిసే వరకు, అంటే కంప్లీట్లీ అతని ఎడ్యుకేషన్ ముగిసే వరకు నేను అలాగే చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ వస్తుంటే రోజు రోజుకి అతని ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవుతుంది తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తు. నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నానమ్మా. నమస్తే. లావణ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ మంచిర్యాల నుంచి శిరీష కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శిరీష గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, శిరీష. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం బుబ్బ నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారండి? చెప్పండి. 18/5/1986. సమయం 3:15 to 4 మధ్యలో అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, మీకు చెప్పుకోటి వందనాలండి. చాలా రోజుల నుంచి మీ కాల్ కోసం చూస్తున్నాము. ఇన్ని రోజులకు కలిసి అదృష్టం కలిసి వచ్చినట్టండి. ఎన్నో కూతురు తల్లి మీరు నాన్నగారికి? 2వ కూతురున్నాము స్వామి. 2వ కూతురు. జాతకం చాలా బాగుంది తల్లి, జన్మ జాతకం. ఏం చదువుకున్నారు మీరు? నేను పీజీ చదివాను గురుగారు, జాబ్ చేస్తున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్. ఏ దాంట్లో? కరెంట్ ఆఫీస్ దాంట్లో. వెరీ గుడ్ తల్లి, క్యారియన్. కానీ మీ జాతకం చాలా బాగుంది. పుబ్బా నక్షత్రంలో మంచి శుక్ర మహాదశలో జన్మించారు. జాతకం చాలా మంచిగా ఉంది, జాతకంలో ఎలాంటి దోషం లేదు. అయితే జన్మ జాతకంలో దోషం లేదు, కొన్ని గ్రహస్థితులు పాపగ్రహాలు దుస్థానంలో ఉండడం వలన ఆ దృష్టి కొంచెం లగ్నంపై పడే వలన మానసికంగా ప్రశాంతత ఉండదు.
అవును స్వామిజీ. చూడ్డానికి చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి మీ దగ్గర. అందరికి చూస్తే అన్ని ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మెంటల్ గానే మానసికంగా ప్రశాంతత లేదు, కుటుంబంలోనూ ప్రశాంతత లేదు. పెళ్ళయి ఇంకా పిల్లలు లేరు. మా ఆయన కూడా కొంచెము వాళ్ళ నాన్న ఫోర్స్ మీద పెళ్లి చేసుకున్నాను అని చికాకు పడతా ఉంటారు అప్పుడప్పుడు నా మీద. ఇప్పుడు పిల్లలు కాలేదని అతను అలా అంటున్నాడా, లేదా మీ పైన ఇష్టం లేకుండా అలా అంటున్నాడా? ఫస్ట్ అయితే ఇట్లానే అనేవాళ్ళు, నాన్న ఫోర్స్ మీద చేసుకున్నాను అని. ఇప్పుడు ఇంకా పిల్లలు కావట్లేదు, ఇంకా మనకి పిల్లలు కావట్లేదు అంటా ఉన్నారు. ప్రాబ్లం లేదు తల్లి, నీకైతే ఖచ్చితంగా నీ జన్మ జాతకంలో సంతాన యోగం ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. డాక్టర్ దగ్గర ఇంతకుముందు చూపించారా, ఏదైనా కన్సల్ట్ చేశారా ఎవరైనా? చూపించుకున్నాం అయ్య గారు. థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి ఉంది అన్నారు. ఏం చెప్పారు తల్లి? థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ అయితే అది చిన్న ప్రాబ్లం. థైరాయిడ్ ఉన్నా కూడా సంతానం అవుతుంది, ప్రాబ్లం లేదు. మీరు ఇద్దరు టెస్ట్ చేయించారా, ఒకరినే టెస్ట్ చేశారా? ఏంటి స్వామి? ఇద్దరిని టెస్ట్ చేశారా డాక్టర్స్? ఇద్దరిని టెస్ట్ చేశారు. ఓకే రైట్ తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి, ఖచ్చితంగా మీకు సంతానం. ఈ జాబ్ మా వారికి కొంచెం నచ్చట్లేదు, వేరే జాబ్ ఏమైనా ట్రై చేసుకోవచ్చా స్వామిజీ? ఎందుకు నచ్చట్లేదు? మంచిగానే ఉంది కదా మా జాబ్. ఈ జాబ్ నాకు బానే ఉంటది అంటారా స్వామి? బానే ఉంది. ఓకే స్వామి. ఇట్లా నైట్ షిఫ్ట్ లో అవి ఉంటాయి, దానికి చికాకు పడతా ఉంటారు. అది కామన్, అది అది ఆ రోజు నుంచి పెళ్లి చేసుకున్న రోజు నుంచి అలాగే ఉంది. అది కామన్, అది అంతే, అది పర్మనెంట్, అది దాన్ని ఏం చేసే కాదు. ఆయనకి నా మీద కొంచెం కోపం తగ్గి చక్కగా ఉండడానికి, సంతానం కలగడానికి ఏమైనా దానికి పరిహారం నేను చెప్తాను తల్లి. ప్రతిరోజు ఒక 45 రోజులు, ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలు ఎగ్జాక్ట్లీ 5:30 to 6 లోపు ప్రతిరోజు తలస్నానం చేసుకొని ప్రశాంతంగా రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి రావి చెట్టు మొదల్లో నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు, వేప చెట్టు రెండింటిని 18 ప్రదక్షిణలు చేయాలి ప్రతిరోజు. అలా 48 రోజులు చేయాలి. మధ్యలో ఋతుస్రావంలో ఉండేటప్పుడు 5 రోజులు లేక 6 రోజులు చేయరాదు. ఇలా 48 రోజులు కంప్లీట్ అయ్యే వరకు మీరు వెజిటేరియన్గా ఉండాలి, బ్రహ్మచారిత్వం పాటించాలి. తర్వాత ఎవరైనా చనిపోతే వెళ్ళకూడదు, కాస్త జాగ్రత్త పాటించాలి. ఇలా చూసుకొని చక్కగా ఇది చేయండి. తర్వాత ప్రతి గురువారం గురు పుత్రకారకుడు, సంతానకారకుడు, గర్భకారకుడు. అందువలన గురు దేవాలయానికి వెళ్ళి ప్రతి గురువారం అక్కడ దీపం వెలగడానికి నెయ్యి దానం కానీ లేదా నెయ్యి దీపం కానీ వెలిగించి వస్తే సంతానం లభిస్తుంది. అంటే చూడండి, చాలా విశేషమైన ఒక వ్రతం ఇది. చక్కగా మీరు నమ్మకంతో చేసిందైతే ఖచ్చితంగా ఆ గురు అనుగ్రహం వల్ల మీకు సంతాన యోగం లభిస్తుంది తల్లి. శీఘ్రమేవ సమస్త సన్మంగళాని భవంతో. ఇక దాంపత్య జీవితం, సంతానం రెండూ మీకు కలిసి వస్తుంది, మంచిది అవుతుంది తల్లి. నమస్తే. శిరీష గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ పుష్కరాల గురించి తెలియజేస్తున్నారు. పుష్కరాలు అంటే ఇక్కడ ఈ ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అంటే చాలామంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. నేను దీని గురించి చాలా డీప్గా కొన్ని పుస్తకాలన్నీ చూస్తే ఋగ్వేదంలో దీని గురించి చాలా రాస్తారు, యజుర్వేదంలో కూడా ఉంది దీని గురించి కొన్ని శ్లోకాలు కూడా రచించారు. అంటే నిస్వార్థేన ప్రవచన, మనం ఏదైనా చెప్తే ప్రవచన ఇస్తే నిస్వార్థంగా ఇవ్వాలంటే, స్వార్థపరంగా ఇస్తే అది లోక కళ్యాణం కోసం కాదు, స్వకుటుంబ కళ్యాణం కోసం అయిపోతుంది. అందువలన ఈ ఒక ఆది అంత్య అంటే చూడండి, ఇప్పుడు అంత్య పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి మనకి కాదు. ఆది పుష్కరం అంటే ఎప్పుడైతే 14వ తేదీ గురువు ఈ ఒక సింహరాశిలో ప్రవేశం చేస్తాడో ఆ సమయము నుండి 12 రోజులు కంటిన్యూస్గా పుష్కరములు ఉంటుంది. ఆ ఒక అడుగు పెట్టాము, ప్రారంభమైంది, ఇది ఆది పుష్కరం. అంత్య పుష్కరాలు ఎక్కడ? ఇంతకు ముందు ఏ నదిలో ఉందో, అంటే ఇప్పుడు కర్కాటక రాశికి సంబంధించిన నది ఉంది కదా, నర్మదా నది. నర్మదా నది అంత్య పుష్కరాలు అని చెప్పి ఇంకో 12 సంవత్సరాలకి గురువును వస్తున్నావు, నీకు మళ్ళీ స్వాగతం చెప్తాము, అంతవరకు నీ అనుగ్రహం ఉండాలని మనము ఈ సెండప్ పార్టీ అంటాం కదా, సెండప్ ఇస్తాం కదా, అలా అంత్య పుష్కరాలను కూడా జరుపుకుంటారు. అంటే ఇది మనకి కాదు, నర్మదా నదికి. అంటే ఇప్పుడు మనకి ఏంటి తెలుసుకోవాలి, ఈ ఆది పుష్కరాలు ఇప్పుడు 12 రోజులు ఎలా ఉంటుందో, ప్రారంభం కాకముందు 12 రోజులు, ప్రారంభం అయిన తర్వాత 12 రోజులు, దీన్ని అంటారు ఎవరితో,
ఇప్పుడే ఇదే నదికి రాదు. ఇది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అంటారు, ఇంకొకరు స్టార్ట్ కాలేదు అంటారు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే ఇది ఎగ్జాంపుల్. కరెక్ట్గా మనము డీటెయిల్గా దాన్ని డీప్గా చదివితే మాత్రమే దాన్ని అర్థమవుతుంది. ఆది పుష్కరం, అంత్య పుష్కరం. అంత్య పుష్కరం అంటే వెళ్ళిపోతున్న, అంటే వదిలొస్తున్న, ఏ రాశి నుంచి అయితే వస్తున్నారో ఆ రాశిలో ఉన్న నది అంత్య పుష్కరం. ఆది పుష్కరం ప్రవేశం తర్వాత ఇక్కడ అంటే 2 అన్నమాట. అయితే దీనికి శ్రేష్టత ప్రవేశం అయిన తర్వాత చేసేదానికి మాత్రం శ్రేష్టతని ఇచ్చాడు. అంటే 14వ తేదీ ఉదయం నుంచి 12 రోజుల దాకా ఈ సమయంలో, పుష్కరాల సమయంలో నది స్నానాలు చేసి పవిత్రంగా అవ్వడం మనం. అంతేకాకుండా మన కర్మాన్ని తగ్గిస్తుంది. మన పితృదేవతలకి తర్పణం ఇవ్వచ్చు, సూర్యుని ఆరాధన చేయొచ్చు, బ్రహ్మహత్య దోషాలుంటే గురువుకి, బృహస్పతి గ్రహానికి మనము అర్చించవచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, పాపకర్మాలు వెళ్తాయి. అయితే మరొక విచారం ఏంటంటే ఈసారి మనకి చూడండి, విశేషంగా ఈ అధిక మాసంలో, ఆషాఢ మాసంలో ప్రారంభమైంది కదా, ఇది చాలా అద్భుతం, చాలా విశేషం. ఆ నక్షత్ర ఫలం ఆ రోజు వస్తున్నది, లగ్న ప్రభావం అన్నీ మనం చక్కగా చూసిందైతే చాలా విశేషం. ఇది 144 సంవత్సరాలు మళ్ళీ ఇలాంటి యోగం వస్తుంది, అంతవరకు రాదు అలాంటి యోగం. అందుకే ఎంతోమంది లోక కళ్యాణం కోసం యాగాలు, హోమాలు, హవనాలు, మేము కూడా నిత్య యాగాలు, హోమాలు ఆ 12 రోజులు జరుగుతూనే ఉంటాయి. విశేషంగా సింహరాశి వాళ్ళైతే పర్టికులర్ ఇది చెయ్యాలి. ఇక్కడ ఏ దేశంలో ఉన్నా ఉండండి, ఏ కులమైనా సరే, ఏ ఒక మతమైనా సరే, ఏ ధర్మమైనా సరే, సింహరాశిలో ఉన్నవారు ఎవరైనా సరే, మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఏమున్నా కూడా ఈ పుష్కరాల సమయంలో వచ్చి నదీ స్నానం చేసింది అయితే ఆ కర్మఫలము అనేది వెళ్ళిపోతుంది అనే దాన్ని మన కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మీ కర్మలు ఏమేమి ఉన్నాయి ఖచ్చితంగా తొలగిపోతాయి, దాన్ని అనుష్ఠానం చేసుకోవాలి అంతే. తర్వాత పితృలకి తర్పణాలు, సూర్యునికి తర్పణం, గురువు గురించి ఆరాధన. అంతేకాకుండా ఇక్కడ మరో ఒక విశేషం ఏంటంటే ఈ పుష్కరాలు సమయంలో మనము ఎవరెవరు స్నానం చేయొచ్చు, స్నానం చేయకూడదు అనేది కూడా ఉంది. దాన్ని తెలియచేయక ముందు కాలర్ ఉన్నారు గురూజీ, హైదరాబాద్ నుంచి శ్రీను కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీను గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. 32 ఉంటుంది మేడం. సరే అండి శ్రీను గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. నమస్తే. అది మొత్తం ఏం చేసినా కలిసి వస్తలేదు. పాల బిజినెస్ చేస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది పాల బిజినెస్? ఇప్పుడు ఏమంటే ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే. గేదెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా? గేదెలు 15 బళ్ళు ఉన్నాయి, 2 ఆవులు ఉంటాయి. ఓకే, 4 ఉన్నాయి. సరే, ఎంత కష్టపడినా అభివృద్ధి అనేది లేదు. ఏమి ఇంకలేదు, ₹1 ఇట్లా అప్లై అవుతుంది కానీ వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే 2 గేదెలు 2 ఆవులు ఉన్నాయి, దాని జొతికి ఒక గేదె కానీ ఒక ఆవు కానీ తెచ్చిపెట్టుకోండి, చాలా మంచిగా అభివృద్ధి అయిపోతుంది. చతుస్థాన గోరుద్ధి అంటే 4 ఆవులు ఇంట్లో ఉండరాదు అనే దాన్ని కొన్ని చెప్తూ ఉంటుంది. 5 ఉండాలి, అప్పుడు చాలా మంచిదన్నమాట. అందువలన మీరు దాని జొతికి ఇంకో గోవు తెచ్చిపెట్టుకోండి. తర్వాత ఈ క్షీర రిలేటెడ్ మీరు చేస్తున్నారు. ప్రపంచంలో క్షీరము సంపాదన చేసేవారికి అంటే క్షీరాన్ని అభివృద్ధి జనాలకు పంచిపెట్టే వాళ్ళకి నిజంగా చాలా యోగం ఉండాలి. అందరూ ఆవుల్ని చూసుకోలేరు, పాలు పిండలేరు, అందరూ ఇతరులకి పాలు పంచిపెట్టలేరు. పాలు అందరికీ అచ్చొస్తుంది, చాలా మంచిదే. కానీ మీరు ఇలా చేస్తూ ఉండడం చూస్తే మీ జన్మజాతకంలో ఏదో కర్మఫలం ఉంది, అందుకే ఇది మీకు అచ్చొస్తలేదు అంతే. అంటే మీరు ఏం చేసినా అచ్చరాదు, ఇదే కాదు వేరే ఇంకేం చేసినా అచ్చరాదు. ఎందుకంటే జాతకంలో దోషం ఉంది, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు. అయితే మీరు పుట్టిండేది వచ్చి మఖా నక్షత్రంలో సింహరాశిలోనే జన్మించారు. మీ నక్షత్రం మఖా నక్షత్రం, సింహరాశి రమల శాస్త్రం ప్రకారం. ఈ మఖా నక్షత్రం సింహరాశి ఉంది కాబట్టి మీరు ప్రజెంట్ ఇక గురువు వేరే ప్రవేశం చేస్తుంటాడు. నెక్స్ట్ ముందరికి మంచి యోగాలు కూడా కలిసి వస్తున్నాయి, మీకు చాలా మంచిగా అభివృద్ధి అవుతారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని మీరు ఏదైతే పాలు ఇవన్నీ పితక ముందు తీసుకోకముందు స్నానం చేసి ఈ ఒక ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఒక 48 రోజులు.
తర్వాత ప్రతిరోజు అలా చేసుకుంటూ ఒక 45 రోజులను కాస్త పాలు తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో లేదా జంట నాగులు ఎక్కడైతే ఉంటాయో వాటికి అభిషేకానికి ఇచ్చి, లేదంటే మీరే అభిషేకం చేసి రావాలి. ఇలా రోజు ఒక 45 రోజులు చేస్తూ రండి. ఖచ్చితంగా మీ అభివృద్ధి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైతే పాలు బిజినెస్ చేస్తున్నారో మీకు ఎప్పుడు కూడా మీకు అందులో నష్టము అనేది అసలు రాదు. ఇంకొక గోమాతని పెంచుకోండి, తర్వాత దీన్ని చేస్తూ రండి. త్వరలోనే మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు, ఆ శ్రీకృష్ణ అనుగ్రహం మీపై ఉంటుంది. నమస్తే. శ్రీను గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ గుంటూరు నుంచి పద్మిని కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి పద్మిని. నా నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాలకు వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి, ఇప్పుడు కలిసింది. సంకల్పము అనేది గట్టిగా ఉంటే, నమ్మకం ఉంటే ఖచ్చితంగా కలుస్తుంది తల్లి. ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలో జన్మించారు. అవునండి. ఏం చదువుకున్నారు మీరు? నేను నాది డిగ్రీ డిస్కంటిన్యూ అండి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అక్కడి నుంచి ఆపానండి. ఇంతకుముందు జాతకం ఎక్కడైనా చూపించావా తల్లి? అంటే ఇక్కడ దగ్గరలో చూపించారండి. ఏం చెప్పారు? రాహు మార్గదర్శ నడుస్తుంది, అందుకే ఆరోగ్యం బాగుంటలేదని చెప్పారండి. సరే తల్లి, రాహు మహాదశ నడుస్తుంది, నిజమే, అందుకే ఆరోగ్యం బాగలేదు. సరే, ఓకే. రాహు మహాదశ, రాహు గురించి ఏదైనా శాంతులు హోమాలు చేశారా? ఇంటి ముందు హోమం చేస్తున్నప్పుడు, గణపతి హోమం చేస్తున్నప్పుడు నాకు సపరేట్ గా ఏదో చేశారండి. ఎందుకంటే రాహు మహాదశ స్టార్ట్ కాకముందే కుజ రాహు సంధి శాంతి చేయాల్సి ఉండేది. కుజ రాహు సంధి శాంతి అని చేస్తారు. అది అయిపోయిందిలేండి, ఆ పీరియడ్ ఆఫ్ టైం ముగిసిపోయింది. జాతకం అయితే చాలా బాగుంది, మంచి రోజుల్లో నీకు ప్రారంభం అవుతున్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉండింది తల్లి. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ప్రయత్నించింటే దొరికేది మీకు. నాకు హెల్త్ చాలా ప్రాబ్లం గా ఉందండి. ఇప్పుడు దానికి నేను రెమెడీ ఇస్తాను అన్న, ప్రాబ్లం లేదు, హెల్త్ రెడీ అవుతుంది. నేను దానికి రెడీ చెప్తాను ఏం చేయాలని. ఇంట్లో ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే స్టేజ్ లో ఉందండి ఇప్పుడు. ఏమైంది హెల్త్ కి? అంటే నేను ఇంటర్ చదివేటప్పటి నుంచి కొంచెం నడకలో ప్రాబ్లం వచ్చిందండి. అంటే వెయిన్ ప్రాబ్లం అయిందా? అంటే ఏంటో సరిగ్గా తెలియదండి. బెంగళూరులోనే చూపించుకున్నానండి నేను. మా ఫాదర్ వచ్చేసి ఆర్మీ అండి. ఓకే. ఆ టైంలో బెంగళూరులో ఉన్నారు. అక్కడ ఇంకా నిమ్హాన్స్ హాస్పిటల్ అని, అక్కడ అంతా న్యూరాలజిస్ట్ హాస్పిటల్. అవునండి, అక్కడ వచ్చిందండి. ఏదో మజిల్స్ లో ప్రాబ్లము ఉండగా డౌన్ అయిపోతే నడక నడవటం కూడా చాలా కష్టం అని చెప్పారండి. దీనికి ఇంగ్లీష్ మెడిసిన్ లేదు, రీసెర్చ్ చేస్తున్నారు అన్నారండి. ఇంకా ఆ విధంగా అప్పటి నుంచి ఇక ఇంట్లో ఉండిపోయానండి. స్ట్రెస్ తీసుకోకండి ఎక్కువ అని చెప్పారు డాక్టర్స్ కూడా. నాకేమో చదువుకోవాలని కోరిక ఎక్కువ. సరే నాన్న, ఖచ్చితంగా చదువుకోవచ్చు. నీపై నేను లేచి నడుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందా? ఉందండి. నేను ఇక్కడ హాస్పిటల్లో హోమియోపతి వాడుతున్నానండి. తిరగగలనన్న నమ్మకంతో ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నానండి. ఖచ్చితంగా నడుస్తావో, నీకేం కాదు తల్లి. ఎందుకంటే భగవంతుడు నాకే కాదండి, మా ఫ్యామిలీలో మా తమ్ముడు కూడా ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు. కొంచెం మా తమ్ముడికి కూడా కాళ్ళు కొంచెము ఎక్కడో కానీ బోన్ అది సరిగ్గా నరం ఏదో లేదని చెప్పారండి. అంటే ఇది జెనెటిక్ ప్రాబ్లం అని ఏమన్నా చెప్పారా డాక్టర్స్? అట్లా ఏం లేదండి, చిన్నప్పటి నుంచి బానే ఉన్నాను. ఇది మధ్యలో వచ్చింది. ఇట్లా ఇంటర్మీడియట్ నేను హాస్టల్లో ఉండి చదివాను. ఓకే, సరే తల్లి, నేను కొన్ని రెమెడీస్ చెప్తాను, చేయండి, ఖచ్చితంగా రెడీ అవుతారు. మన కుటుంబానికి ఏమైనా ప్రాబ్లం ఉందేమని అనుకుంటున్నారండి. నేను అదే చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఒకరికి తప్పితే ఒకరికి ఇలా కంటిన్యూస్గా మన ఇంట్లో అందరికీ కనబడినప్పుడు దీనికి ఏదైనా శాపం ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఒక రాహు మహాదశ స్టార్ట్ అయిన తర్వాత నీకు ఇదంతా అయిన దానివల్ల సర్పశాపము అని దీన్ని కన్సిడర్ చేయొచ్చు 100%.
ఈ సర్పశాపం వల్ల ఇలా జరుగుతుంది. అంటే మీ నాన్నగారి వల్ల, లేదా మీ నాన్న మూలకంగా, లేదా మీ నాన్నగారైనా సరే ఏదైనా ఒక దేవతా సర్పాన్ని హత్య చేసి, లేదంటే వాళ్ళు ఒక దేవతా సర్పాన్ని ఒక గుడ్డలు కావని తత్తి అంటాం దాన్ని, అలాంటివి ఏదైనా దాన్ని మనము ఏదైనా నాశనం చేసింటే ఇలాంటి శాపాల వల్ల పిల్లలకి ఇలా జరుగుతూ ఉంటాయి. లేదు అన్న మీ అమ్మగారు మీ ఇద్దరు గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఏదైనా ఒక దేవతా సర్పాన్ని దాటడం కానీ, పుట్టపైన ఎక్కడం కానీ, పుట్టని దాటడం కానీ ఇలా ఏదైనా చేసినా కూడా ఇలాగే జరుగుతుంది అని కొన్ని చెప్తూ ఉంటాయి. అందువలన మీరు ఒక 64 రోజులు రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని కాస్త పాలు, నీళ్లు, గంధము, గరక, తెల్ల జిల్లేడి పువ్వు ఇంత తీసుకెళ్ళి జంట నాగలికి పాలు నీళ్లు పోసి అభిషేకం చేసి, గంధంతో అలంకరించి, గరకతో మరియు జిల్లేడు పూలు అలంకరించి నెయ్యి దీపం వెలిగించి రావాలి. ఒక అరటిపండు నైవేద్యంగా పెట్టిరండి, చాలా ఇంతే, వేరే ఇంకేం అవసరం లేదు. ఇలా 64 రోజులు ప్రతిరోజు చేయండి. మళ్ళీ రోజు మీరు సాయంత్రం పడుకోనే ముందు ఒక బకెట్లో నీళ్లు వేసి, ఒక గోరువెచ్చని నీళ్లు అంటాం కదా, అలాంటి నీళ్లు వేసి గల్లుప్పు అంటే ఈ దొడ్డుప్పు, గల్లుప్పు రాక్ సాల్ట్ అంటాం కదా, దాన్ని ఒక 3-4 పిడికలు అందులో వేసేసి మీ 2 కాళ్ళు పెట్టి ఒక చేరుపైన కూర్చొని కాళ్ళు అందులో పెట్టేయాలి. పెట్టేసి మృత్యుంజయ మంత్రాన్ని జపించుకుంటూ రండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనార్ మృత్యోర్మక్షీయమామృతాత్. ఈ మంత్రాన్నైనా సరే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయతే నమః. ఈ మంత్రాన్ని, ఈ 2 మృత్యుంజయులు. ఈ ఏదైనా ఒక మంత్రాన్ని రోజు అలా జపిస్తూ రండి, సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు. ఇలా ఒక 108 రోజులు చేస్తూ వస్తే అది కంప్లీట్ అయ్యేలోపే ఆ భగవంతుని అనుగ్రహం వల్ల, మంత్ర ప్రభావం వల్ల, ఇక్కడ సర్ప అనుగ్రహం వల్ల, తర్వాత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ ఒక మెడిసిన్ కూడా మీకు పనిచేసి త్వరలోనే మీకు నడక మంచిగా అయ్యేట్టు ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. తల్లి మంచిదమ్మా, నీకు త్వరలోనే ఆరోగ్యం మంచిది కావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. త్వరలోనే మీకు మంచిది అవుతుంది. నమస్తే. పద్మిని గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి పుష్కరాల సమయంలో ఎవరు స్నానాలు చేయాలి, ఎవరు చేయకూడదు తెలియజేస్తా అన్నారు. ఈ పుష్కరాల సమయంలో ప్రతి ఒక్కరు స్నానం చేయొచ్చు, కానీ విశేషంగా ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు పరమ పవిత్రమైన నదికి ప్రవేశం చేయరాదు. ఈ 5 రోజులు అయిన తర్వాత స్నానం చేసుకోవచ్చు. దాన్ని ఆలోచించుకొని చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, మన కర్మ వెళ్ళిపోవాలి, మనం చేసుకోవాలి అని. సముద్రంలో, నదిలో దిగకూడదు అనే మన ధర్మశాస్త్రం చెప్తుంది. ఎంతోమంది చేపిచ్చేస్తారు, ఏది చేయాలి చేసేయాలి అంతే. కానీ ఒక సంస్కారంగా చేయాలి. మనం ఏం చేసినా ఆ సంస్కారం తెలుసుకొని చెయ్యాలి అని చేస్తే మన కర్మ పోవాలని భక్తి శ్రద్ధతో చేయాలి. వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేసుకోవాలన్నమాట. అంటూ ముట్టు సోకకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, తల్లిదండ్రులకి పిండ ప్రదానాలు ఇచ్చేవాళ్ళు అక్కడ వెళ్తారు, స్నానం చేస్తారు, వదిలేస్తారు. అది నది స్థానం, అది ఓకే, అది నేను ప్రాబ్లం, ఇబ్బంది లేదు. తర్వాత అస్థి సంచయనము అంటే తల్లిదండ్రుల అస్థికలు వదలడం, అవి వెళ్ళి చేస్తారు, అది ప్రాబ్లం లేదు. అయితే కేవలం వీటికి సంబంధించిన, స్త్రీలకు సంబంధించిన కొన్ని ఋతు దోషాలు ఉన్నవారు నదిలో స్నానం చేయరాదు. అది కంప్లీట్ అయిన తర్వాత ఆ ఋతుచక్రం తర్వాత వెళ్ళి మీరు స్నానం చేసుకోవచ్చు. ఇది ఒకటి. తర్వాత ఈ ఒక స్నానం చేయాలన్నా కూడా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంటే కొందరు స్నానం చేసిన తర్వాత వస్త్రాదానం చేస్తారు, తర్వాత సువర్ణదానం చేస్తారు, గోదానం చేస్తారు. ఎందుకంటే చూడండి, అధిక ఫలస్య ఈ అధిక మాసం కూడా ప్రారంభమైంది. అధిక మాసంలో ఈ ఒక పుష్కర రావడం, మళ్ళీ ఆషాఢం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా పాజిటివ్ అన్నమాట. ఎందుకంటే ఆ ఒక ఫలం అనేది అధిక ఫలస్య అని చాలా విశేషమైన ఫలం. మనం 1 రూపాయి అయినా సరే దాన ధర్మం చేస్తే ఎన్నో కర్మలు వెళ్ళిపోతాయి. మనము ఏ ఒక పూజలు, యాగాలు, హోమాలు ఏం చేసినా కూడా వీటికి కూడా అధిక ఫలము లభిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తండ్రులు, కుటుంబం, చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. గురుగారు, కుటుంబం అంతా వెళ్ళి ఒకేసారి స్నానం చేయాలా? చూడండి, ఎప్పుడు కూడా కుటుంబ పరివార అంటే తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కుటుంబ పరివారంగా వెళ్ళి స్నానం చేస్తే పూర్ణ ఫలము. 1-2 చేస్తే వాళ్ళకి మాత్రం లభిస్తుంది. కుటుంబం అంతా చేస్తే
కుటుంబం పైన ఉన్న శాపాలే వెళ్ళిపోతాయి. ఎంతో ఫలం. మనము ఎన్నో కోటి తీర్థాల స్నానాలు చేస్తూ ఉంటాం, కోటి క్షేత్రాలు తిరుగుతూ ఉంటాం. అయితే ఈసారి వచ్చిన ఈ పుష్కర యజ్ఞంలో మనం స్నానం చేసింది అయితే మనకి దీనంత ఒక పరమ పవిత్రమైనది ఇంకొకటి లేదు అన్నమాట. అంటే అంత ఒక మంచి ఒక అనుగ్రహం మనకి ఇస్తుందన్నమాట ఆ గోదావరి మాత. ప్రతిరోజు 12 రోజులు, ప్రతిరోజు నుండి లాస్ట్ వరకు ఆఖరి వరకు చేయొచ్చు. లేదు అంటే దీంట్లో నవమాస పుష్కర అంటే 9 రోజులు ఒక పుష్కరుడు, తర్వాత 3 రోజులు ఆఖరి 3 రోజులు అని ఉంటాయి. అంటే నవమాస అంటే 9 మాసాలు మన గర్భంలో, తర్వాత 3 రోజులు జననం తర్వాత. ఈ మొదటి రోజు నుండి 9 రోజుల వరకు సాధారణంగా ఉంటుంది. వరకు ఆ పుష్కర మాసాలు ఇంకా 3 రోజులు ఆఖరి 3 రోజులు ఇంకా ఎక్కువ శక్తి ఉంటుందన్నమాట ఆ ఒక నదికి, ఆ పవిత్రమైన నదికి. దీనికి కారణం ఎవరు అంటే బృహస్పతి, బ్రహ్మదేవుడు వరం వచ్చినందువల్ల ఇలా జరుగుతుంటుంది. గురుగ్రహము ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క ఇందులో నదిలో ప్రవేశం చేస్తాడు, ఒక్కొక్క రాశికి వస్తాడు. ఇప్పుడు కర్కాటక సింహ నుంచి కన్య, తుల, వృశ్చిక, ధనుర్, మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక ఇలా అలా ఒక్కొక్క రాశికి 12 మాసాలకు ఒకసారి అది ప్రవేశం చేస్తూనే మనకేం జరుగుతుంది, ఒక్కొక్క నదికి పుష్కరాన్ని అవుతూ ఉంటుంది. మనం ఈ 12 చేసుకోవచ్చు. లేదంటే ఏ రాశి వారు చూడండి ఎలాంటిది ఇక్కడ పర్టికులర్ తెలుసుకోవాలి. ఇప్పుడు సింహరాశిలో వచ్చింది కాబట్టి సింహరాశి వారు కంపల్సరీ ఈ పుష్కర స్నానం చేసింది అయితే మీ జాతక సమస్యలు, పూర్వ కర్మఫలాలు, తల్లిదండ్రులు ఒక కర్మఫలాలు ఎలాంటి ఉన్నా కూడా ఆ పాపాలు అనేది నశిస్తాయి. చూడండి ఎలాంటి అద్భుతమైన ఒక అనుగ్రహం ఇచ్చాడు దేవుడు. మనం ఏదేదో చేస్తూ ఉంటాం, ఏదో తెలుసో తెలియకుండా ఎన్నో పాపాలు చేసి ఉంటాం, ఎవరికో బాధ పెట్టింటాం, ఇతరులకి ఎవరికో మనసుకి ఏదో పేరు చెప్పింటాం, ఏదో వచనం ఇచ్చింటాం, మనం చేసి వెళ్ళక కాలేదు. అలాంటి పాపాలను మనం వెంటాడుతూ ఉంటాయన్నమాట. అందువలన విశేషంగా మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా కూడా సింహరాశి వాళ్ళు కంపల్సరీ మీరు వచ్చి ఈ ఒక పుష్కర యజ్ఞంలో పాల్గొని స్నానం చేయాలి. స్నానం చేసిందైతే మీకు ఎన్నో అనుకూలాలు. ఆ బృహస్పతి గురువు, ప్రతి ఒక్కదానికి గురుబలమే కావాల్సి, ఎన్నో పుణ్యఫలం కావాలి. ఆ గురుబలం మనకు వచ్చేసిందంటే మన జీవితంలో అన్నీ వచ్చినట్టే. అందువలన ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ పుష్కరాల అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి. ఖచ్చితంగా మీకు ఎంతో మంచిగా అవుతుంది. ఇక ఈరోజు గురువారం మనమందరూ కూడా నిత్య సంకల్పం మన ఇంట్లో శ్రీకారం వెలగడానికి ఈరోజు మనం చేయాల్సినది, మనమందరూ వెయిట్ చేయాల్సినది యోగక్షేమం. ఈరోజు గురువారం, ఇంతకు ముందే నేను చెప్పాను, అష్టమి ప్రజెంటు, సాయంత్రం నవమి ప్రారంభం అవుతుంది. నవమి గడియలు సాయంత్రం సూర్యాస్తంలో నవమి గడియలు ప్రారంభం. ఈరోజు ఇప్పటికీ రేవతి నక్షత్రం సాయంత్రమున సమయంలో మళ్ళీ అశ్విని నక్షత్రం ప్రారంభం, ఆఖరి అంత్య. చూడండి ఈ ఆఖరి నక్షత్రం మొదటి నక్షత్రం మేష మీన అంటాం దీన్ని. అంటే మేష అశ్విని నక్షత్రం, మీనా అనేది దీన్ని మేష మీన అంటూ ఉంటాం. దీనికి ఒక సామెత పద, మేష మీనని వెతుకుతూ ఉండాలి అని అన్నమాట. ఈ రోజు విశేషంగా చూడండి, ఇక్కడ మేష అశ్విని కేతు అధిపతి, నక్షత్రాధిపతి. ఈరోజు అధిపతి గురు కేతు రెండు కలిసి వస్తాయంటే ఆధ్యాత్మికంలో ఎంతో అనుగ్రహం పొందొచ్చు. గురుకేతు రెండు జాతకంలో కలిసి వచ్చాయంటే అతనికి ఆధ్యాత్మికలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అతనికి గురు సేవ చేయాలన్న మనోభావం ఉంటుంది, అతనికి దేవుడి పైన భక్తి ఉంటుంది, ఎంతెంతో ప్రతిఫలాలు పొందుతాడు. గురువుతో కేతు ఉంటే చాలా మంచిది. అది స్థానాన్ని బట్టి మనం ఎంత ప్రతిఫలము అనే దాన్ని చూసుకోవాలి. గురు కేతు కలిసిన వారే ఎక్కువ దేవాలయ ప్రతిష్టాపనలు, దేవాలయ శంకుస్థాపనలు, దేవాలయాలు కట్టించిన వారు ఉన్నారు, దేవతా ముహూర్తాలకి దాన ధర్మాలు చేసిన వారు ఉన్నారు, దేవత ఒక యాగాలకి దాన ధర్మాలు చేసిన గురుకేతు కలిసిన వారు. అంటే విశేషంగా ఆధ్యాత్మికంలో ಹೆಚ್ಚు వాళ్ళకి ఆసక్తి ఉంటుందన్నమాట. ఈరోజు కూడా ఆ గురువు మరియు ఈ ఒక కేతు కలిసిన ఉన్న మన జీవితంలో చేసుకున్న కర్మ పాపాలు వెళ్ళి కుటుంబంలో ఆరోగ్యం లభించాలి అనే దానికోసం ఈరోజు సాయంత్రం మన ఇంట్లో దత్తాత్రేయ, దక్షిణామూర్తి ఏదైనా గురువు ఫోటో ముందు 3 రకాల తీయని ప్రసాదం, ఏదైనా తీయని 3 టీ స్పూన్ అయినా సరేచ్చు, బెల్లము, చక్కెర, తేనైనా సరే, లేదు అంటే పానకం చేయండి, లేదంటే పాయసం చేయండి, గుడాన్నం చేయండి, బెల్లమాన్నం చేయండి,
తర్వాత ఇంకొక ఏదైనా ఒబ్బట్టు ఇలాంటిది ఏదైనా చేసి 3 విధాల నైవేద్యాలని తయారు చేసి ఈరోజు గురువు ముందు పెట్టి గురువుకి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే అనారోగ్య దీర్ఘకాలమైన రోగవంతులు ఉంటాయో వారు సేవించింది అయితే వాళ్ళకి రోగాలు దూరం అవుతాయి. అంటే ఆ గురు అనుగ్రహం మనపై వచ్చి మన శారీరకంగా బాధపడుతుంటే ఆ శారీరక బాధలు దూరం అవుతాయి. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయండి, మీకు త్వరలోనే ఆరోగ్యం కలిసి వస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య ఏదైనా గురుదేవునికి 3 రకాల తీపి ప్రసాదాలు నైవేద్యం పెట్టి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి అనారోగ్యంతో బాధపడేవారు ఆ ప్రసాదం స్వీకరిస్తే ఆరోగ్య ప్రాప్తి. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.